నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ జూన్ 4వ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పరిపాలన, మరో పక్క పార్టీ బాధ్యతలు, ఇవన్నీ కూడా ఏకకాలంలో నిర్వర్తించగలిగే సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక గంట టైం దొరికితే ఆ గంటలోనే పార్టీ కేడర్తో కానీ, పార్టీ ముఖ్య నేతలతో కానీ, లేదంటే పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కానీ, మంత్రులతో కానీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చాలా సుదీర్ఘమైన సలహాలు ఇచ్చారు. ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు పార్టీకి, ప్రభుత్వానికి లాయల్గా పనిచేశారు, ఎవరెవరు అవినీతి మరకలు అంటించుకున్నారు, ఎవరెవరు బాధ్యతారాహితంగా పనిచేస్తున్నారు, వీటన్నిటిపైన సమగ్రమైన రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కసారితోనే ఎమ్మెల్యే పదవితోనే తమ రాజకీయ జీవితాలని ఎండ్ చేసుకోదలుచుకున్నారా, లేదంటే భవిష్యత్తులో కూడా కొనసాగదలుచుకున్నారా హెచ్చరిక చేస్తూ, అదేవిధంగా కొంతమంది ప్రభుత్వానికి, పార్టీకి చాలా మంచి పేరు తీసుకొస్తున్న వారిని కూడా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో అభినందించిన సందర్భం చూశాం. కొంతమంది ఎమ్మెల్యేలు అనేక చోట్ల అనేక రకాల ఆరోపణలు, వివాదాలు, ప్రజలకి అందుబాటులో లేకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అనేక రకమైన అవినీతి కూబిలో కొంతమంది కూరుకుని పోయే పరిస్థితి అదే పనిలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఆ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నిర్ముఖమాటంగా ఎంతటి సీనియర్ నాయకుడైనా సరే పార్టీ వదులుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉంటుంది. మరి పార్టీతో ఉంటారా, పార్టీ ఆగ్రహానికి గురయ్యే అవకాశం తీసుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు చాలా ఘాటుగానే టీడీపీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలను కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత సమర్థవంతంగా పనిచేశారో ప్రతిరోజు నివేదిక ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే ఎవరెవరు బాధ్యతగా పనిచేస్తున్నారనేది కూడా చాలా క్లారిటీగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అతి త్వరలో అందరు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ 1-to-1 ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖాముఖి పిలిచి వారితో మాట్లాడి, వారితో డిస్కస్ చేసి మీ పనితీరు మార్చుకుంటారా, లేదు అంటే మీ పైన పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో కూడా సున్నితమైన హెచ్చరిక చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారని కూడా మనకు అందుతున్న సమాచారం. ప్రతి ఎంపీని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి మంత్రితో క్షుణ్ణంగా బాగా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టి 1-to-1 అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఎంపీ, మంత్రి అయితే మంత్రి, వారిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ వైపు నుంచి వచ్చిన రిపోర్టు అంటే వాళ్ళపైన ఈ 1 yearలో సంవత్సర కాలంలో వారి పనితీరు పైన వచ్చిన రిపోర్ట్ని చూపిస్తారు. ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అవినీతి మునిగి తేలటం వల్ల కూడా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డబోయి వచ్చే పరిస్థితి కనిపిస్తున్న దృష్ట్యా అలాంటి వారిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం 1-to-1 కూర్చుని మాట్లాడి ఫస్ట్ ఒక హెచ్చరిక చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నారు తెలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా మిగిలిన 4 సంవత్సరాల్లో కూడా ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ ఎమ్మెల్యే పదవిని కూడా నిర్ముఖమాటంగా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించిన సందర్భం చూసాం. మరి దీంతో చాలామంది ఎమ్మెల్యేల్లో కొంత భయం ఏర్పడిందని తెలుస్తుంది. మరి ముఖాముఖి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎదురుగా ముఖాముఖి కూర్చున్నప్పుడు ఎలాంటి రిపోర్ట్ని ముందు పెడతారో, ఏమేమి అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా మరి ఆ రిపోర్ట్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారో, ఏం జరుగుతుందని కూడా కొంత ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతినిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి.
ఆ దిశగానే ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారు మరి టెలికాన్ఫరెన్స్లో సూచించినట్టు తెలుస్తుంది. ఎవరైనా మంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ మాకు పదవులు వచ్చేసాయి, మేము ఎవరిని లెక్క చేయని అవసరం లేదు, మీ ఎవరిని కూడా పట్టించుకోని అవసరం లేదు, అహంకార ధోరణితో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా సహించం. తగ్గింపు ధోరణితో వెళ్ళాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజలతో అహంకారంతో వ్యవహరిస్తే అలాంటి వారిపైన పార్టీ కూడా కఠినంగానే వ్యవహరించే ఆలోచన కూడా చేస్తుంది. దీంట్లో వెనుకంజ వేసే ప్రసక్తే లేదనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క టెలికాన్ఫరెన్స్లో వారికి ఇచ్చిన సందేశం. చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఒకప్పుడు అంటే 1995లో చాలా కఠినంగా ఉండేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని చాలా సీరియస్గా, చాలా డిఫరెంట్గా ఉండేది 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ అదే 1995 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాగున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే ఉండాల్సిన పరిస్థితి వస్తే మీరెవరు కూడా తట్టుకోలేరు అనే టైప్లోనే హెచ్చరిక చేశారని కూడా తెలుస్తుంది. ఎవరు కూడా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. అలాంటి ప్రయత్నాన్ని చెప్పితే వినగలిగితే వినండి, చెప్పినా కూడా వినని పరిస్థితిలో ఉంటే పార్టీ ఏం చేయాలో మిమ్మల్ని చేస్తుందని కూడా సున్నితంగానే హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని. ఒక దశలో ప్రజాప్రతినిధులు, అధికారుల వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నప్పుడు అధికారుల్ని సెట్ చేయాల్సిన బాధ్యత మంత్రులది. మంత్రులపైన మరింత బాధ్యత పెరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలి. ఎవరు కూడా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారంటే ప్రజలు సూక్ష్మంగా గమనిస్తున్నారు. మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేశారు పార్టీ ఎంపీలకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి. ఈ ఒక సంవత్సర కాలంలో మరి ఈ విధంగా రిపోర్ట్ ఉంటే ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ ఏమైతే నిఘా రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మారరా, అవినీతి తీసుకొని అడుగులు వేస్తారా? అలా అడుగులు వేస్తే అలాంటి వాళ్ళని ఇంటికి పంపించే ప్రక్రియలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దశలో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలకి కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఒక వారం 10 రోజుల్లో ముఖాముఖికి నిర్వహించే ఈ సమావేశంలో ఎలాంటి జాబితా ముందు పెడతారు, ఎలాంటి రిపోర్ట్ ముందు పెడతారు అనేది కూడా కొంత టెన్షన్లో ఉన్నారు. మరి ఆ టెన్షన్ నుండి తేరుకోవాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వస్తాయి, మంచి పేరు వస్తుంది. మంచి పేరు రాని వాళ్ళని, లేని వారిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇచ్చేయాలో అవన్నీ కూడా బాగా తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఆ దిశకు అడుగులు వేయడానికి కూడా వెనకంజని వేయను అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చేయబోతున్నారు, ఎవరెవరికి వార్నింగ్లు రాబోతున్నది ఒక వారంలో జరిగే ముఖాముఖిలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఎమ్మెల్యేకి వార్నింగ్లు ఇస్తారో ఆ వార్నింగ్ల జాబితాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.